అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దానికి పేషెంట్స్ పాపం ఎవరైతే ఒక జనరల్గా ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువగా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే ఆ పేషెంట్స్ అందరికీ కూడా ఉపశమనం కలిగేటట్టు ఒక ధైర్యం నింపే విధంగా మంచి వైద్య సేవలు అందించడానికి ఒక అద్భుతమైన వ్యవస్థ మనకి దినాల్లో ఉంది. నిజంగా చాలా గర్వపడాలి మనం. ఇక్కడ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని సివిల్ వర్క్స్ గురించి కూడా ఈరోజు పర్యటించి చెక్ చేసాం. ప్రస్తుతం మనకున్న 200 పడకల ఆసుపత్రితో పాటు తల్లి పిల్లల హాస్పిటల్ 100 పడకలు, వీటితో పాటు నిర్మాణంలో మరొక 100 పడకల ఆసుపత్రి క్రిటికల్ కేర్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక గొప్ప అవకాశం. ఆ భవన నిర్మాణం కూడా మరింత వేగవంతం చేయమని, సంవత్సరం లోపే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని అధికారులందరూ కూడా నేను కోరడం జరిగింది. 16 కోట్ల రూపాయలతోటి మనం భవన నిర్మాణం చేసుకుంటే కొంచెం సమయం పట్టినా సరే ఇంకొక 30 కోట్ల రూపాయలతోటి ఒక అద్భుతమైన పరికరాలన్నీ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా మా తెనాలి ఆసుపత్రిని తీర్చిదిద్దే విధంగా మేము అందరం కూడా ఒక బాధ్యత తీసుకుంటాం. 17 విభాగాలు ఉన్నాయి. మరి 17 విభాగాల్లో కూడా సుమారు రోజుకి 1000 మందిని మనం అవుట్ పేషెంట్లుగా ట్రీట్ చేస్తున్నాం. ఆ సంఖ్య పెరగాలి. దానికి ఒక ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి, పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి. ఎవరిని వస్తే పాపం ఏ విభాగానికి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నారు డాక్టర్స్ ఏంటనేది కూడా అది కొంచెం మెరుగుపరిచే విధంగా బయట ఉన్న వాతావరణం మన కమిషనర్ గారు చొరవ చూపించి మొత్తం ఆ రోడ్ అంతా కూడా క్లీనప్ చేయించారు. ఆ కాలువ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. తెనాలి మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యత తీసుకుని ఇక్కడ ల్యాండ్స్కేపింగు ఒక పచ్చటి ప్రాంతంగా మార్చి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి కోసం ఖచ్చితంగా మేము మా వంతు మేము సిద్ధంగా ఉంటాం. చివరిలో వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే ఒక్క సింగిల్ కేసు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయకుండా మనమే ట్రీట్ చేయాలి ఆ పేషెంట్స్ని. దానికి కావాల్సిన మన విభాగాలు పటిష్టం అవ్వాలి. డాక్టర్లు కూడా ఎక్కడైనా మనకి షార్టేజెస్ ఉన్నా, వేకెన్సీస్ ఉన్నా అవి ఫిలప్ చేసేటట్టు నేను ఒక బాధ్యత తీసుకుంటాను. సో ఆ స్థాయిలో మళ్ళీ మరొకసారి తీసుకొచ్చే విధంగా అందరం కష్టపడి దీనికి చేయాలి. ప్రతి ఒక్కరిని నేను ఇందులో కలిసి రమ్మని, అదేవిధంగా ఎంతోమంది పాపం ఈరోజు నేను చూశాను హాస్పిటల్లో పౌష్టికాహారం సరిగ్గా లేకుండా చిన్న వయసులో తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎక్కడైనా సరే డయేరియా వస్తే, అతిసార కేసులు వస్తే ఇమ్మీడియట్గా స్పందించాల్సిన బాధ్యత ఉంది. జిల్లా యంత్రాంగానికి ఉంటుంది, అధికార యంత్రాంగానికి ఉంటుంది. డాక్టర్లు ట్రీట్ చేస్తారు. మనకున్న ఫెసిలిటీస్ తోటి మనం ఇక్కడ పెట్టిన పెట్టుబడులను బేస్ చేసుకుంటే మరింత మనం పెంచుకునే విధంగా, మరింత సౌకర్యాలు కల్పించే విధంగా మనం తప్పకుండా ఉపయోగపడతామని నేను నమ్ముతున్నాను. దురదృష్టక పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయినట్టు ఇక్కడ కూడా మనకి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మనకున్న ఫండ్స్ రూపాయి కూడా లేవు ఇక్కడ. సో మరొకసారి పరిచయాలు, మనకి కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, దాతలు వీళ్ళందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి, నేను అదేవిధంగా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి కొంతమందిని మేము రీచ్ అవుట్ అయ్యి తప్పకుండా మన ప్రభుత్వ ఆసుపత్రిని మరింత మెరుగుపరిచే విధంగా హెచ్డిఎస్లో నిధులు లేకపోయినా ఏదో విధంగా నిధులు తీసుకొచ్చి మన ఆసుపత్రిని మరింతగా మనం అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని, వైద్య సేవల గురించి ఇంకొక ప్రాంతానికి వెళ్లకుండా ఇక్కడే మనం అన్ని విధాలుగా వైద్య సేవలు అందించడానికి సిద్ధం అవ్వాలని మరొకసారి మా సిబ్బంది అందరినీ కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.